కర్రెగుట్టల్లో బలగాల ఉక్కిరి బిక్కిరి. ఎందుకంటే వడదెబ్బ తగులుతున్నది. దాదాపు 40 మందికి పైగా, 100 మంది అట డీహైడ్రేషన్తో వడదెబ్బ తగిలి 100 మంది బలగాలు వెనక్కి వచ్చినాడు. 100 మంది జవాన్లు, పోలీసులు. మరి అంత ఎండ, అంత భయంకరమైన ఎండలో గుట్టు ఎక్కాలంటే, అలా నడవాలంటే మామూలు విషయమా? మళ్ళీ వాళ్ళకి ఆ ఫుడ్డు, వాటర్ అందుతున్నాయో అందుతలేవో. హెలికాప్టర్లు అయితే తిరుగుతున్నాయి, కానీ ఆ కర్రెగుట్టల్లో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణం. తెలంగాణ నుంచి మొదలు పెడితే ఆడ ఛత్తీస్గఢ్ లోపల దాకా ఎంటర్ అయితే, లోపలికి వెళ్తే అడవులు. ఇగో హెలికాప్టర్ నుంచి మావోయిస్టుల కోసం అన్వేషణ. గన్నేనా ఇది, బైనాక్యులరా ఇది? కనిపించడం కాలు చవతల పడేస్తున్నాయి. సింపుల్, అంతే, ఏం లేదు. ఇక కదలికలు ఉంటే కథమే. ఇగో డీహైడ్రేషన్తో 100 మంది వెనక్కి. ఎన్కౌంటర్ జరిగిందంటూ ప్రచారం. నిర్ధారించని ఛత్తీస్గఢ్ పోలీసులు. ఆపరేషన్ కర్రెగుట్టలు బలగాలకు ఇబ్బందికరంగా మారిందా? ఎండలు మండుతున్న వేళ ఈ ఆపరేషన్తో జవాన్లు నీరసించి చతికిలబడిపోతున్నారా? కర్రెగుట్టల మధ్యన కీకారణ్యాలను తలపించే అడవుల్లో మావోయిస్టులు తలదాచుకోగా జవాన్లు వడదెబ్బ, డీహైడ్రేషన్ గురవుతున్నారా? 3 రోజులుగా తెలంగాణ వైపు వాజేడు, వెంకటాపురం, ఛత్తీస్గఢ్ వైపు పూజారి కాంకేర్ ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి. 280 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కర్రెగుట్టల మధ్యన ఉన్న అడవులు పచ్చదనంతో అలరాడుతుండగా, గుట్టల బయట వెలుపల వైపు మాత్రం ఆకు రాలిపోయి ఎండిన చెట్లు నిలువ నీడను కూడా ఇవ్వట్లే. రోజుల తరబడి నడక ఒకవైపు, తీవ్ర చెమటలు, ఉక్కబోతతో ఇబ్బందులకు గురవుతున్న జవాన్లు డీహైడ్రేషన్ గురవుతున్నారు. తెలంగాణ వైపు హెలికాప్టర్ ద్వారా బలగాలకు నిత్యావసరాలు, తాగునీరు, ఇతర సామాగ్రిని ఎప్పటికప్పుడు పంపుతున్నా ఛత్తీస్గఢ్ వైపుగా ఆ తరహా సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గురువారం 15 మంది జవాన్లు వడదెబ్బకు గురయ్యారు. తాజాగా మరికొందరు డీహైడ్రేషన్, జ్వరం కారణంగా అస్వస్థతకు గురయ్యారు. ఎండకు తోడు మందు పాత్రలు నిర్వీర్యం చేసే క్రమంలో జవాన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఛత్తీస్గఢ్ వైపు కూడా ఇదే పరిస్థితి ఉన్నది. శనివారం సుమారు 100 మంది డిఆర్జీ జవాన్లు వెనుదిరిగారు. వారంతా బీజాపూర్, సుకుమా క్యాంపులకు తిరిగి వెళ్లారు. అయితే అస్వస్థతకు గురవడంతో వారిని వెనక్కి పంపారా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. పూజారి కాంకేర్ వైపుగా రాత్రిళ్లు జవాన్లు బస కూడా ఇబ్బందికరంగా ఉన్నదట. దోమలు, విష కీటకాలతో బలగాలకు కాస్త విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. కర్రెగుట్టల చుట్టూ సుమారు 4000 మంది జవాన్లు మోహరించిన చాలామంది వేడి కారణంగా ఇబ్బందులకు గురవుతున్నారు. శనివారం ఉదయం నుంచి కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ జరిగిందని, 38 మంది మావోయిస్టులు చనిపోయారని ప్రచారం జరిగింది. అయితే ఛత్తీస్గఢ్ పోలీసులు దీన్ని నిర్ధారించలేదు. కేవలం సోషల్ మీడియాలో వస్తున్న వదంతులని కొట్టిపారేశారట. మరి లేకపోతే ఎట్లొచ్చింది ఈ వార్త? ఇగో భారీ ఎన్కౌంటర్, స్వేచ్ఛా పేపర్లో ఈ వార్త కనిపిస్తున్నది. భారీ ఎన్కౌంటర్, 38 మంది మావోయిస్టుల హతం. క్వశ్చన్ మార్కే ఉన్నది ఇక్కడ కూడా. వెలుగులో కూడా రాసినట్టున్నారు వీళ్ళు. ఇగో కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్, 30 మందికి పైగా మావోయిస్టుల మృతి. క్వశ్చన్ మార్కే ఉంది ఇక్కడ కూడా. అధికారికంగా ప్రకటించిన పోలీసులు 5 రోజులుగా భద్రతా బలగాల కూంబింగ్, నావిక్, జీపీఎస్, డ్రోన్ల సహాయంతో ముందుకు. హెలికాప్టర్ల ద్వారా ఆయుధాలు, సరుకుల సరఫరా. కాల్పులు, బాంబు పేలుళ్లతో భయాందోళనలో గిరిజనులు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా లక్ష్యంగా ఆపరేషన్. గతంలో పలు ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్న హిడ్మా మావోయిస్టుల ప్రతిదాడిలో గాయపడ్డ జవాన్ అట. మరి ఇప్పుడు ఆడ గాయపడ్డాడంటే ఎదురుగా ఉన్న వాళ్ళని దాని మీద కూడా కాల్పులు జరిపినట్టే కదా, సంథింగ్ ఏదో జరుగుతున్నట్టే కదా. లేదు మావోయిస్టు మందు పాత్ర బేలి గాయపడ్డా. మొత్తానికైతే వీళ్ళు ఒకే లైన్లో ఉన్నారు. 7 కాడికి క్లోజ్ చేసి పడేయాలని కేంద్రం. వాళ్ళు అడుగుతున్నారు శాంతి చర్చలకు మేము రెడీగా ఉన్నామని. వీళ్ళు అంటున్నారు మీరు శాంతి చర్చలకు మీకు అవకాశం ఇస్తే మీరు ఒక నెల రోజులు వెయిట్ చేసిన మళ్ళీ మీ శక్తినంతా కూడగట్టుకొని మళ్ళీ మా మీదకి అటాక్ చేస్తారు, మీరు ఉండాల్సిన అవసరం లేదు అని క్లోజ్ చేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది.